స్టేషన్కి అయితే వెళ్తున్నా. నిన్న మా ఫ్రెండ్స్ అందరు కలిసి అరకు ట్రిప్ పోదాం అని చెప్పి పీకుడు అలా ప్లాన్ వేసారు. ఇక నేనైతే బ్యాగ్ సర్దుకొని అయితే స్టేషన్కి వచ్చిన. ఇప్పుడైతే ఎవరు ఫోన్ చేసినా కాల్ అయితే లిఫ్ట్ చేస్తలేడు. ఇక మన ట్రైన్ కూడా వచ్చేసింది, ఎవరు రాడు, మనమైతే వెళ్ళిపోదాం. ఇక ఫుల్ ఆకలి అయితే ఇక్కడ ఇడ్లీ తీసుకున్నా. ఇదైతే గోడ కొట్టినా పలగనట్టుంది. మీరు వచ్చేటప్పుడు ఏమన్నా ఉంటే ఫుడ్ బయటనే తీసుకోండి, ఇట్లా స్టేషన్లలో తీసుకోకండి. అంటే ఇదేదో ఇష్తా ఇన్ అంట, వీడికైతే తీసుకొని వచ్చిండు. మీకు కూడా చీప్ బడ్జెట్లో రూమ్స్ హోటల్స్ ఏమైనా కావాలన్నా కూడా నాకు ఇన్స్టాగ్రామ్లో మెసేజ్ చేయండి. నా అకౌంట్ లింక్ కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది, అక్కడ నేను అన్ని డీటెయిల్స్ చెప్తా. సో ఇది మన రూమ్ అనమాట, చాలా నీట్గా ఉన్నది. ఇంత తక్కువ బడ్జెట్లో ఇంత లగ్జరీగా అయితే ఇదేనేమో. మీరు మీ ఫ్యామిలీతో వచ్చినా కూడా చాలా కంఫర్ట్గా ఫీల్ అవుతారు. ఇక మనం ఫస్ట్ ఏదైనా బైక్ తీసుకొని కైలాసగిరికి అయితే వెళ్దాం. రెంటల్స్కి చాలానే దొరుకుతాయి. నాకు ఇక్కడ బైక్ రెంటల్ తెలిసిన వాళ్ళు ఉన్నారు, సో ఇక్కడికైతే వచ్చేసిన. ఇక్కడ దీన్ని ట్రై చేయడం కుదరలేదు. మీరు ఒకవేళ ఆటోలో అయినా బస్సులో అయినా వస్తే ఇది ఒకసారి ట్రై చేయండి, బాగుంటుంది. సో మనం ఫైనల్గా అయితే కైలాసగిరి అయితే రీచ్ అయిపోయినాం. ఇక్కడ పక్కన పార్క్, షాపింగ్కి ఏమేమో ఉన్నాయి. అందరికీ ఆటోలో ఉన్నాయి షాపింగ్ అయితే. మరి బాయ్స్ అయితే ఎందుకు పెట్టరేమో, ఏడవైనా అంతే మావా. ఈ బాయ్స్కి అయితే ఏం పెట్టరు. ఇక్కడ గర్ల్స్కి మొత్తం హ్యాండ్ బ్యాగ్స్ అవి ఇవి అన్నీ ఉన్నాయి. ఇక ముంగట ఏదో షూటింగ్ అవుతుందంట. షూటింగ్ ఎవరిదబ్బా అని చూస్తే మన షణ్ముఖ్ ఏదో కొత్త మూవీ షూటింగ్ అంట. సో ఇంకా హాయ్ అని చెప్పి మనం వచ్చిన పని మీద అయితే వెళ్ళిపోయినాం. మీరు ఎప్పుడైనా కైలాసగిరి వెళ్ళుంటే కింద కామెంట్లో మెన్షన్ చేయండి మావా, లేకపోతే వెళ్దాం అనుకున్నా కూడా కింద కామెంట్లో మెన్షన్ చేయండి. ఇక నాకైతే ఫుల్ ఆకలి అవుతుంది. ఏడన్నా తిందామని చెప్పి వైజాగ్ మొత్తం తిరిగితే ఇక్కడ కామత్ హోటల్ అని కనిపించింది. మన బ్యాడ్ లక్ ఏంటంటే లోపల తినడానికి కూడా ప్లేస్ లేదు మావా. ఇప్పుడు వచ్చిన వాళ్ళు ఇక్కడ అంతా బయట కూర్చుని ఉన్నారు. ఇక ఇక్కడనే వెయిట్ చేస్తూ ఉంటే మనకు ఫుల్ టైం అయిపోతుంది. సో పక్కనే ఏదో అమోఘం హోటల్ ఉందంట, అటు అయితే వెళ్ళిపోదాం. ఈడికి వచ్చినాకనేమో గంట దాకా ఎవడైతే ఆర్డర్ తీసుకుంటలేడు. మన దరిద్రానికి కొద్దీ ఇది నిన్ననే ఓపెన్ అయిందంట. ఇక్కడ స్టాఫ్ అయితే ఎవ్వరు లేరు. ఇక లాస్ట్ గంట వెయిట్ చేసిన తర్వాత ఒకడు వచ్చి ఆర్డర్ తీసుకున్నాడు. చికెన్ ఫ్రైడ్ పీస్ బిర్యానీ అయితే ఆర్డర్ పెట్టినాం. సో ఫాస్ట్గా ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా తిని వేరే పాయింట్కి అయితే వెళ్ళిపోదాం. సో మనమైతే వచ్చేసినాం టెనటీ పార్క్. ఈ పార్క్ అయితే మన కైలాసగిరి దిగిన తర్వాత పక్కనే ఉంది, దగ్గరనే. సో ఇదైతే చూసుకొని అయితే మనం వెళ్ళిపోదాం. నువ్వు అరకు అని చెప్పి వైజాగ్ అంతా చూపిస్తున్నావు ఏంద్రా అని అనుకోకండి. ఎట్లాగో వైజాగ్ వచ్చేసినాం కదా, ఒక 2-3 పాయింట్లు ఇక్కడ కవర్ చేసుకొని అయితే నెక్స్ట్ డైరెక్ట్గా అరకు వెళ్ళిపోదాం. ఈ పార్క్లో జనాలు కూడా బాగానే ఉన్నారు. కాకపోతే ఈ పార్క్ నుంచి బీచ్ అయితే అసలు క్రేజీగా కనిపిస్తుంది. మనం కిందికి వెళ్ళి కూడా చూద్దాం ఎట్లుందో. ఇక్కడ నుంచి చూడండి అసలు బీచ్ ఎంత క్రేజీగా కనిపిస్తుంది, మస్తుంది కదా. ఇక్కడ ఇంకా ఏదో ప్రీ వెడ్డింగ్ షూట్ అవుతున్నట్టుంది. మనం కూడా కొంచెం షోమింగ్ కదా ఈడ. మస్తు అయింది ఎలివేషన్. ఇప్పుడు టైం వచ్చేసి కరెక్ట్గా 3 అవుతుంది. ఈవినింగ్ కూడా అయిపోతుంది. ఇంకొక పాయింట్ మనం రుషికొండ బీచ్ అటు వెళ్ళి తర్వాత మళ్ళీ మన రూమ్కి వెళ్ళిపోయి రేపు మార్నింగే అరకుకి స్టార్ట్ అవుతున్నాం. సో ఫైనల్గా మనమైతే రుషికొండ బీచ్ దగ్గరికి అయితే రీచ్ అయిపోయినాం. ఇక్కడ పక్కన స్ట్రీట్ షాపింగ్ అదంతా ఉంది. ఇంకా ఫుడ్ కూడా ఇక్కడే అవైలబుల్గా ఉంది, తింటే తిని వెళ్ళిపోవచ్చు. ఇక్కడైతే చాలా జనాలు ఉన్నారు అన్ని బీచెస్తో పోలిస్తే. ఇక ఇదంతా తిరిగి మొత్తం బాడీ అంతా పులిచిపోయింది. ఇంకా నేను రూమ్కి వెళ్ళి రెస్ట్ తీసుకొని రేపు పొద్దున వ్లాగ్ స్టార్ట్ చేస్తాను. జగన్ మావయ్య గుట్టని కూల్చి మింగాడు అన్నారు కదా, అది ఇదే. సో డే 2 ఇంకా మన బట్టలు ప్యాక్ చేసుకుని అయితే వెళ్ళిపోదాం. నిన్న చెప్పాను కదా స్కూటీ ఎక్స్చేంజ్ చేసుకోవాలని చెప్పి. ఆ స్కూటీ ఇచ్చేసి స్కూటీ అయితే తీసుకున్నా, yellow నెంబర్ ప్లేట్ స్కూటీ. అంటే అరకు వెళ్ళడానికి yellow నెంబర్ ప్లేట్ బైక్ స్కూటీసే ఇస్తారంట. మనం ఇప్పుడైతే జగదాంబ సెంటర్ దగ్గర ఉన్నాం. కరెక్ట్గా 9:40 అవుతుంది టైం. సో మనం ఇంక దోశ తినేసి అయితే స్టార్ట్ అయిపోదాం. అక్కడికి వెళ్ళేసరికి ఎంత టైం అవుతుందో తెలియదు. సో ఇక్కడ నుంచి అరకు అయితే మనకి 100 కిలోమీటర్స్ అయితే చూపిస్తుంది. సో అక్కడికి వెళ్ళేసరికి మేబీ 1 or 2 అవ్వచ్చు. సో హాఫ్ రూట్ అయితే వచ్చేసినాం. ఇంకొక 53 కిలోమీటర్స్ వెళ్ళిపోతే మనం అరకు అయితే రీచ్ అయిపోతాం. పక్కన మొత్తం చెట్లు, కొండలు, లొకేషన్స్ అయితే సూపర్ ఉన్నాయి. మీరు కూడా ప్లాన్ వేసుకొని రండి మావా. ఇక వెళ్ళేదారిలో బ్యాంబూ చికెన్, కొబ్బరి బొండాలు అయితే కనబడ్డాయి. ఇంకా ఫుల్ దాహం అవుతుందని చెప్పి ఒక కొబ్బరి బొండ అయితే తాగి ఈ నుంచి అయితే మనం స్టార్ట్ అయిపోదాం. ఇక్కడ నుంచి ఇంకొక 30 కిలోమీటర్స్ అవుతుంది అరకు. మన బండ్లో కూడా పెట్రోల్ అయిపోవచ్చింది. ఏదైనా ముందు పెట్రోల్ బంక్ ఉంటే అక్కడ పెట్రోల్ కొట్టించుకొని అయితే మనం వెళ్ళిపోదాం. అసలు ఈ గుట్ట మీద పెట్రోల్ బంక్స్ ఉంటాయో లేవో అని భయపడ్డా. 3-4 పెట్రోల్ బంక్స్ అయితే ఉన్నాయి, నో ప్రాబ్లం. ఈ రోడ్స్ మీద వస్తుంటే ఎక్కడ చూసినా కూడా కబాబ్స్, బ్యాంబూ చికెన్, ఈ కార్న్ ఇవే అమ్ముతున్నారు. సో మనమైతే ఒక కబాబ్ అయితే తీసుకుందాం. 30 రూపీస్ అంట. ఒకసారి టేస్ట్ చేద్దాం ఎలా ఉంటుందో. టేస్ట్ అయితే చాలా బాగుంది. కొన్ని రెస్టారెంట్స్ కంటే బెటర్ అనే చెప్పాలి. ఇంకా ఇది తినేసి కొంచెం ముందుకెళ్తే కాఫీ షాప్స్ అవన్నీ ఉన్నాయి. సో అక్కడ ఒక కాఫీ తాగి మనం అయితే వెళ్ళిపోదాం. ఈ పక్కన ట్రీస్ అన్నీ కాఫీ బీన్స్ తోటలు అనమాట.
కాఫీ ఎట్లా తయారు చేస్తారని సపరేట్గా ఒక వీడియో చేస్తా. సో ఇక్కడైతే ఒక కాఫీ అయితే తీసుకుందాము. ఇక్కడ కాఫీ వచ్చేసి 20 రూపీస్ అంట. సో టేస్ట్ మాత్రం చాలా న్యాచురల్గా ఉంది, బాగుంది. సో ఇది తాగేసి ఇంకెళ్ళిపోదాం. చూడండి మామ, అసలు ఎంత క్రేజ్ ఉంది. పక్కన చెట్లు, ఇవంతా కాఫీ తోటలు, అసలు మధ్యలో రోడ్, పక్కన చెట్లు, అసలు క్రేజ్ నెక్స్ట్ లెవెల్ అనే చెప్పాలి. ఎక్స్పీరియన్స్ మాత్రం. మనం దారిలో వెళ్తుంటే ఇక్కడ గాలికొండ వ్యూ పాయింట్ అని కనిపించింది. సో ఒకసారి ఇక్కడ ఆగి చూద్దాం ఎంత మంచిగా ఉందో వ్యూ అనేది. ఇక్కడ నుంచి చూడండి మామ, అసలు ఆ వ్యూ అనేది ఎంత మంచిగా ఉందో. పక్కన గుట్టలు, చెట్లు, అసలు ఇంకా మంచు కూడా పోలేదు. ఇప్పుడు టైం వచ్చేసి 2 అట్లా అవుతుంది, ఇంకా మంచు పోలేదు. ఇంకా మార్నింగ్ టైంలో వస్తే సన్ రైజ్, అది అసలు వేరే లెవెల్లో ఎంజాయ్ చేయొచ్చు. ఇటు సైడ్ ఇంకా ఆర్టీసీ బస్సులు కూడా వస్తున్నాయి, చాలా గ్రేట్ అని చెప్పుకోవాలి. కానీ ట్రాఫిక్ మాత్రం ఒక వేరే లెవెల్లో ఉంది మామ. మన హైదరాబాద్లో కూడా ఇంత ట్రాఫిక్ ఉండదు మామ. సో మన దగ్గర బైక్ ఉండడం వల్ల బెనిఫిట్ ఏంటంటే ఇట్లా మెల్లగా సందులోంచి ముంగడికి వెళ్ళిపోవచ్చు. ఈ కారులో మాత్రం ఇన్నే ఉంటుంది. ఈ ట్రాఫిక్ ఇన్నే ఎందుకు ఉంది అంటే అక్కడ ముంగడికి వెళ్తే వుడెన్ బ్రిడ్జ్ ఉంది, దానివల్ల ఈ ట్రాఫిక్ అంతా. సో మనమైతే వుడెన్ బ్రిడ్జ్ దగ్గరికి అయితే వచ్చేసినాం. ఇక్కడ టికెట్ ప్రైజెస్ వచ్చేసి అడల్ట్స్కి 50 రూపీస్, చిల్డ్రన్కి 20 రూపీస్ అంట. సో మనమైతే ఒక టికెట్ తీసుకొని లోపలికి అయితే వెళ్ళి చూద్దాం ఎంత బాగుంది అని చెప్పి. ఇవే మామ కాఫీ గింజలు, వీటినే తీసుకెళ్ళి వీళ్ళు కాఫీ అయితే తయారు చేస్తారనమాట. ఆ వీడియో కూడా నేను చేస్తాలే. బట్ లొకేషన్ అయితే బాగానే ఉంది, పర్లేదు. బట్ వీడియోలో చూపించినంత అంత లేదు కానీ, బట్ ఓకే. ఇట్లా ఇలాగా ఫోటోషూట్ చేసుకోవచ్చు, మంచిగా వస్తే ఫొటోస్ దిగడానికి బాగుంటుంది. సో ఫైనల్గా అయితే అరకు అయితే రీచ్ అయిపోయినాం. ఇవన్నీ క్యాంపింగ్ టెంట్స్ అనమాట, బట్ మనం దీంట్లో ఉండట్లేదు. మనమైతే హోటల్ బుక్ చేసుకున్నాం, ఇదే మన హోటల్. సో ఇంకా వెళ్ళి ఫ్రెష్ అయిపోయి తర్వాత ట్రైబల్ మ్యూజియంకి వెళ్దాం, అది నెక్స్ట్ వీడియోలో వస్తుంది. సో ఇదైతే మన రూము, బెడ్, టీవీ అంతా బాగానే ఉంది, పర్లేదు. అరకు ఇక్కడ దొరకడమే ఎక్కువ ఈ సీజన్లో. అసలు హోటల్స్ కాదు, టెంట్స్ కూడా అవైలబుల్గా లేవు. ఇంకా ఫుల్ ఆకలి అవుతుంది. ఇక్కడ మనం తిందామని ఇక్కడ రెస్టారెంట్కి అయితే వచ్చిన, ఇంకా తినేసి అటు ట్రైబల్ మ్యూజియంకి అయితే వెళ్ళిపోతా. ఇంకా మన వీడియోస్ అన్ని షార్ట్గా కావాలంటే మన ఇన్స్టాగ్రామ్ లింక్ కింద ఉంది, అక్కడికి వెళ్ళి మీరు చెక్ చేయొచ్చు. ఇంకేదైనా డీటెయిల్స్ కావాలి ట్రిప్ గురించి ఆర్ అరకు గురించి అన్న కూడా నాకు మెసేజ్ చేయండి ఇన్స్టాగ్రామ్లో, అక్కడ మాట్లాడుకుందాం. సో ఇంకా సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్ బాయ్, సైనింగ్.